పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపంగా మారాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఉగ్ర సంస్థ దాడులు ప్రతి దాడులకు దిగాయి. ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. 100 యుద్ద విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హెజ్బొల్లా తమపై భారీ దాడికి సిద్దమైందని, దీన్ని ముందే గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 6000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బొల్లా దాడికి సిద్దమైనట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్టు పేర్కొంది. తమ సైన్యానికి చెందిన దాదాపు 100 ఫైటర్ జెట్ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి 1000 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు 200 హెజ్బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంటూ లెబనాన్లోని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలో రాకెట్లు, క్షిపణులతో ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై హెజ్బొల్లా దాడికి దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారీ తెలిపారు. ఇజ్రాయెల్పై ఆ ఉగ్రవాద ముఠా విస్తృత స్థాయి దాడికి సిద్దమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న తరుణంలో తమ పౌరులను లెబనాన్ అప్రమత్తం చేసింది. హెజ్బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అటు దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ఉగ్ర సంస్థ ప్రతి దాడులు చేసింది. ప్రతి దాడిగా దాదాపు 320 డ్రోన్లతో ఇజ్రాయెల్పై హెజ్బొల్లా విరుచుకుపడినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. బీరిట్లో తమ కమాండర్ ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేస్తున్నాయని హెజ్బొల్లా ప్రకటించింది. సైనిక స్థావరాలు సహా ఐరన్ డోమ్ వేదికలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్టు వెల్లడించింది. తమ తొలి విడత దాడి పూర్తయిందని హెజ్బొల్లా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది. టేకాఫ్ కావాల్సిన మరికొన్నిటిని ఎక్కడికక్కడ నిలిపివేసింది. మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ టెల్ అవీవ్లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో 48 గంటల పాటు అత్యయిక పరిస్థితిని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ ప్రకటించారు. తమ పౌరుల రక్షణే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ దాడుల గురించి అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్తో ఫోన్లో మాట్లాడినట్టు గ్యాలెంట్ తెలిపారు.